సో నెక్స్ట్ వన్ ఇస్ ద కనెక్షన్. సో కనెక్షన్ ఎలా ఉంటుందో చూద్దామమ్మా. సో ఇన్ సిరీస్ వోల్టేజ్ డివైడ్స్ బట్ కరెంట్ రిమైన్స్ ద సేమ్. అంటే మనకి రెసిస్టర్స్ ని సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు వోల్టేజ్ అనేది డివైడ్ అవుతా ఉంటుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 రెసిస్టర్స్ ని సిరీస్ లో కనెక్ట్ చేశాను. R1, R2, R3. సో సమ్ వోల్టేజ్ సోర్స్ నుంచి నేను అవుట్పుట్ ని ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఏమవుతుందంటే సిరీస్ లో వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వోల్టేజ్ వచ్చేసి 5 వోల్ట్స్ ఇచ్చాను. సో 5 వోల్ట్స్ వోల్టేజ్ ఇచ్చినప్పుడు ఈ సర్క్యూట్ లో సిరీస్ కనెక్షన్ ఏమవుతుందంటే 5 వోల్ట్స్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ 1 వోల్ట్, ఇక్కడ సమ్ 1 వోల్ట్ వోల్టేజ్ అనేది డ్రాప్ అవుతుంది. ఇక్కడ ఒక 1 వోల్ట్, ఇక్కడ ఒక 1 వోల్ట్. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ది టోటల్ సర్క్యూట్? వోల్టేజ్ ఎంత వస్తుందమ్మా అవుట్పుట్ లో? సో ఈ సర్క్యూట్ లో టోటల్ వోల్టేజ్ ఎంత వస్తుంది ఇప్పుడు? సో చూడండి అమ్మా, ఇన్ సిరీస్ వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది బట్ కరెంట్స్ రిమైన్స్ ద సేమ్. అంటే దిస్ ఈజ్ ఏ సర్క్యూట్. సో 3 రెసిస్టర్ ని సిరీస్ లో కనెక్ట్ చేశాను, వోల్టేజ్ సప్లై ఇచ్చాను. నేను నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఈ సిరీస్ కనెక్షన్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనం ఇచ్చే ఇన్పుట్ 5 వోల్ట్స్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇక్కడ 1 వోల్ట్ డ్రాప్ అవుతుంది, ఇక్కడ 1 వోల్ట్, ఇక్కడ 1 వోల్ట్. టోటల్ గా మనకి 3 వోల్ట్స్ అనేవి మనకి ఇక్కడ డ్రాప్ అయ్యి వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద రూల్. ఇన్ సిరీస్ వోల్టేజ్ అనేది డివైడ్ అవుతుంది బట్ కరెంట్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో ఇక్కడ చూసినప్పుడు కరెంట్ సేమ్ గా ఉంటుంది, R2 దగ్గర సేమ్ ఉంటుంది, R3 దగ్గర సేమ్ అవుతుంది. సో దీన్ని ఎలా మనం డిఫైన్ చేస్తామంటే ఇన్ సిరీస్ వోల్టేజ్ ఇస్ డివైడ్ బట్ కరెంట్ ఈస్ సేమ్. కరెంట్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. ఓకేనా? అర్థమైందమ్మా చెప్పింది? రెస్పాండ్ ప్లీజ్. ఓకే, సో దిస్ ఇస్ ద కనెక్షన్. చూడండి అమ్మా ఇక్కడ. సో బ్యాటరీ కనెక్ట్ చేశాను, ఒక 3 బ్యాటరీని సిరీస్ లో కనెక్ట్ చేసుకున్నాను. సో బ్యాటరీస్ నుంచి నేనేం కనెక్ట్ చేశాను? ఒక లైట్ ని కనెక్ట్ చేసుకున్నాను, త్రూ స్విచ్ ఒకటి కనెక్ట్ చేశాను సిరీస్ లో, అండ్ రెసిస్టర్ ని కనెక్ట్ చేశాను. సో ఈ బ్యాటరీ నుంచి సప్లై అనేది ఏమవుతుందంటే రెసిస్టర్, ఇది ద పాజిటివ్ టెర్మినల్, ఇది ద నెగిటివ్ టెర్మినల్. ఈ 3 బ్యాటరీస్ ని సిరీస్ లో కనెక్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాటరీ యొక్క వోల్టేజ్, ఒక్కో బ్యాటరీ 1 వోల్ట్ అనుకోండి. 1 వోల్ట్, 1 వోల్ట్, 1 వోల్ట్. సో టోటల్ వోల్టేజ్ V ఈక్వల్ టు 3 వోల్టేజ్ సప్లై అనేది ఈ సర్క్యూట్ వేస్తున్నాను. ఇక్కడ రెసిస్టర్ ని యూజ్ చేస్తున్నాను. సో రెసిస్టర్ ఏం చేస్తుందంటే ఈ లైట్ బల్బ్ కి ఎంతైతే పవర్ ఎలక్ట్రిసిటీ కావాలో అంతే జనరేట్ చేస్తుంది. ఏమైనా ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే వాటిని అపోజ్ చేసి లైట్ కి ఎంత కావాలో అంత పంపిస్తుంది. సో ఈ స్విచ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఈ పవర్ ని ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు. అంటే సర్క్యూట్ లో ఫ్లో అయ్యే కరెంట్ ని ఇక్కడ స్విచ్ యూజ్ చేసి ప్లస్ మైనస్, నథింగ్ బట్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్. వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ స్విచ్? స్విచ్ ఈజ్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ద ఆన్ ఆఫ్ కండిషన్స్ ఆర్ ఆపరేషన్ ని పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తుంది. సో ఆన్ చేసినప్పుడు ఈ పాజిటివ్, ఇటు నుంచి వచ్చిన పాజిటివ్ అండ్ ఇటు నుంచి వచ్చిన నెగిటివ్ అనేది బల్బ్ కి పాస్ అయ్యి మనకి లైట్ అనేది బ్లింక్ అవుతా ఉంటుంది. సో రెసిస్టర్ ఏం చేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాంప్ కి 1.4 వోల్ట్స్ ఉంటే చాలు లైట్ బ్లింక్ అవుతుంది అనుకుంటే, బట్ ఈ మన బ్యాటరీని 3 వోల్ట్స్ సప్లై ఏం చేస్తున్నాం, రెసిస్టర్ ఏం చేస్తుందంటే అపోజ్ ఇస్తుంది. ఓన్లీ వచ్చిన 3 వోల్ట్స్ ని 1.5 వోల్ట్స్ మాత్రమే అలౌ చేసి ఇక్కడ రిమైనింగ్ 1.4 ని అపోజ్ చేసి పంపిస్తుంది. సో దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ రెసిస్టర్. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి అమ్మా. సో దిస్ ఇస్ ద కనెక్షన్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. ప్యారలల్ కనెక్షన్ అంటే ఈ టైప్ ఆఫ్ కనెక్షన్. సో రెసిస్టర్ ని ఇలా ప్యారలల్ లో కనెక్ట్ చేసుకుంటాం. దిస్ ఇస్ ద సిరీస్ కనెక్షన్. సో R1, R2 దీస్ 2 ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఓకే, దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ parallel resistors. 1/R equivalent to 1/R1 plus 1/R2. సో దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది? R equivalent equal to, సో 1/R1 plus 1/R2. సో బేసిస్ ఏమవుతాయంటే మల్టిప్లికేషన్ అవుతాయి. సో ఇప్పుడు ఎల్సిఎం ఏమవుతుంది? R1 R2 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్
R2 plus R1 అవుతుంది. ఓకేనా, దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ R ఈక్వలెంట్. ఇక 2 రెసిస్టర్ యూజ్ చేసాం కాబట్టి మనకి R2 plus R1/R1 R2 వచ్చింది. ఓకే, దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ ద సిరీస్ రెసిస్టర్స్ R1 plus R2.